మహిమ కలుగునుగాక. ఈ దినముకై దేవుడు ఏర్పాటు చేసిన లేఖన భాగము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బ్రతిమలాడుకొనుచున్నాను. ఆమేన్. ఇట్టి సేవయుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరము పొందుడి. ఆమేన్. సో ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనము చూస్తే ఒక్క మాట, పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో మాట్లాడిన ఒక్క మాట, మనస్సు మారాలి. మనందరము ఈ మాట మన హృదయంలో అనుకోవాలి. పైకన్నా పర్వాలేదు, మీరు మ్యూట్లోనే ఉన్నారు కాబట్టి. ఏం మారాలి? మనసు మారాలి. ఎలా మారాలి అంటే ఈ లోక మర్యాదను అనుసరించకుండా మన మనసు మారాలి. ఆమేన్. ఈ లోకంలో ఒక మర్యాద ఉంది. ఏంటా లోక మర్యాద? ఫర్ ఎగ్జాంపుల్, మనకు అర్థం అవడం కోసం, మీకు జ్వరం వచ్చింది, అది తగ్గట్లేదు, ఒక 4 రోజులు అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఏమంటారు? అది డెంగ్యూ ఫీవరో టైఫాయిడ్ ఫీవరో ఏదో, ఈ విష జ్వరాలు ఇప్పుడు ఎంతో ప్రమాదంగా ఉన్నాయి, వెళ్ళి టెస్టులు చేయించుకోండి అంటారు. అది లోక మర్యాద. అవునా? అంటే లోకంలో ఉన్న నాలెడ్జ్, లోకంలో ఉన్న జ్ఞానంతో మాట్లాడే మాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, సాతాను చెప్తాడు. ఏమని చెప్తాడు? నువ్వెందుకు పనికిరావు, నీ జీవితంలో అభివృద్ధి అనేది లేదు, నువ్వు ఎందుకు ఆత్మీయంగా పనికిరావు కాబట్టి దేవుడు నిన్ను వాడుకోలేడు, నువ్వు ఈ పాపంలో ఉన్నావు కాబట్టి దీని నుంచి బయటికి రాలేవు అని చెప్తాడు. సో సాతాను మాటలు కూడా మనం బాగా నమ్ముతాం కదా. అవ్వ నమ్మింది కదా. అవ్వ సాతాను మాట నమ్మబట్టే ఈరోజు ఆ పండు తినబట్టే మనం ఈ స్థితిలో ఉన్నాం. సో మనం సాతాను మాటలు బాగా నమ్ముతాం, లోకం చెప్పే మాటలు బాగా నమ్ముతాం, లోక పోకళ్ళు బాగా నమ్ముతాం. కానీ ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారంటే లోకాన్ని నమ్మొద్దు అంటున్నారు. మొన్న ఒక సిస్టర్తో మాట్లాడుతుంటే ఒక సమస్య గురించి చెప్పారు నాకు. నేను ఒక క్వశ్చన్ అడిగాను, అమ్మ ఈ సమస్య మీకు ఎందుకు వచ్చింది అంటే, మరి సిస్టర్ కొత్తగా వచ్చారు కాబట్టి సిస్టర్కి తెలియదు కాబట్టి ఒక మాట అన్నారు. అంటే లోక మర్యాద గురించి చెప్తున్నా. అమ్మ మా కర్మమ్మ అన్నారు. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట? పితరుల దగ్గర నుంచి వచ్చింది అది. మా జీవితాలు ఇంతే, మా బ్రతుకులు ఇంతే, మా జీవితాల్లో ఇంక ఏ ఆశీర్వాదాన్ని మేము చూడలేము, మా పితరుల నుంచి మా జీవితాలు ఇలానే ఉన్నాయి, మా కర్మ, మాకు శాపం, మాకు ఆశీర్వాదం లేదు. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? లోక మర్యాదను అనుసరించి వచ్చినాయి. సో దేవుడు ఏం చెప్తున్నారు? ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటున్నారు. ఈ లోక మర్యాదను పక్కన పెట్టేయాలి అంటున్నారు. ఏం చెప్తున్నారు ప్రభు? నీ మనసు మారాలి. ఎలా మారాలి అంటే ఈ లోక మర్యాదల్లో నుంచి దేవుని చిత్తంలోనికి నీ మనసు మారాలి. ఫస్ట్ ఫైట్ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే మన మనసులోనే జరిగిద్ది. యుద్ధం అంతా ఎక్కడ ఉంటుంది? మన మనసులో ఉంటుంది. ఈ యుద్ధాన్ని మనం జయించగలిగితే ఈ లోకాన్ని మనం జయించేయచ్చు. ఆమేన్. ఈ యుద్ధం, మనసులో జరిగే పోరాటం, యుద్ధం మనం జయించగలిగితే ఈ లోకాన్ని మనం మొత్తం జయించవచ్చు. అందుకే దేవుడు ఏం చెప్తున్నారు? మనసు మారాలి అంటున్నారు. నీ మనసు ఎలా మారాలి అంటే ఈ లోక మర్యాదను అనుసరించడం మానేసి దేవుని చిత్తాన్ని పరీక్షించి, అందుకే రోమా 12:2లో ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందుడి. రూపాంతరపు అనుభవం, రూపం మారిపోవాలంట.
ఎలా మారిపోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ బాగా సుపరిచితం, దైవజనులు ఎక్కువగా చెప్పే మాట, గొంగలి పురుగు వచ్చి ఎలా మారిందంట? సీతాకోక చిలుకలాగా మారిందంట. అదేంటది? రూపాంతరం పొందింది. గొంగలి పురుగు సీతాకోక చిలుకలాగా రూపాంతరం పొందింది. ముందున్న ఈ గొంగలి పురుగుకి తర్వాత ఉన్న ఈ సీతాకోక చిలుకకి ఏమన్నా సంబంధం ఉందా? దీని రూపం వేరు, దాని రూపం వేరు. దీని నడవడిక వేరు, దాని నడవడిక వేరు. దీని గుణలక్షణాలు వేరు, దాని గుణలక్షణాలు వేరు. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. కంప్లీట్గా మారిపోయింది. అలాంటి మార్పు దేవుడు ఆశిస్తున్నారు మనలో. ఇప్పుడు గొంగలి పురుగుని చూసామనుకోండి, దాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది? చాలా చిరాగ్గా అనిపిస్తుంది. దాన్ని చూడడానికే మనం ఇష్టపడం. దాని నిండా ముళ్ళు, ముట్టుకున్నామా అయిపోయామే. అది మనకి హాని చేసేదిగా ఉంటుంది. దాని నిండా ముళ్ళు, అది ఎప్పుడు చూసినా నేల మీద నడుస్తూ ఉంటుంది, లేదంటే గోడల మీద పాకుతూ ఉంటుంది. అదే సీతాకోక చిలుక చూసామనుకోండి, దాన్ని చూస్తే సంతోషం. ఆ సీతాకోక చిలుకను చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. అది ఎప్పుడూ ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. అది మంచి మంచి తేనెను స్వీకరించడానికి ఫ్లవర్స్ మీద వాలుతూ ఉంటుంది. అంటే దీనికి దానికి అసలు ఒక్క పోలిక కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన మనము, విశ్వాసులమైన మనము అలా మారిపోవాలంట. ఆమేన్. ఎలా మారిపోవాలి? సీతాకోక చిలుకల్లా మారిపోవాలి. అంటే పాత జీవితానికి క్రొత్త జీవితానికి అసలు సంబంధం ఉండకూడదు. పాతదంతా విడిచిపెట్టాలి. నూతనమైన మనస్సును మనం ధరించుకోవాలి. క్రీస్తు యేసు కలిగిన మనసును మనం ధరించుకోవాలని వాక్యం చెప్తా ఉంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు అలా ఎలా మారగలుగుతామండి? మా వల్ల కావట్లేదు, ఎప్పుడు చూసినా పాత చింతకాయ పులుపులాగా మన జీవితం అలానే ఉండిపోయింది అని మీరు అనుకుంటే, ఈరోజు దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాక్యం. ఆమేన్. మనం ఏం నేర్చుకుంటున్నాం? మన మనస్సు మారాలి. ఒకసారి అనుకోండి, నా మనస్సు మారాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా జరిగిద్ది. మనం అనుకోలేదనుకోండి, ఏమీ జరగదు. ఈరోజు మన మనసులో నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, నా మనసు మారాలి. ఎలా మారాలి నా మనసు? ఒకసారి ఒక మాట చదువుతాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. సో ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు అంటే, సాతాను గురించి ప్రభువు మాట్లాడుతూ, వాడెవరంట? అబద్ధికుడు. సాతాను ఎవరు? అబద్ధికుడు. వాడు ఎప్పుడు ఏం చెప్తాడు? అబద్ధాలే చెప్తాడు. ఇప్పుడు మనసులో పోరాటం అంతా ఎక్కడ జరుగుతుందంటే, సాతాను యొక్క మాటకి దేవుని మాటకి ఈ రెండాట్ల మధ్యలో పోరాటం జరిగిద్ది. సాతాను ఎప్పుడు ఏం చెప్తాడు? అబద్ధాలే చెప్తాడు. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఈ యుద్ధంలో గెలవాలి అంటే సాతాను చెప్పే అబద్ధాలను మనం నమ్మకూడదు. సాతాను వచ్చి అవ్వతో ఏం చెప్పాడు? ఇది తిను దినమున మీరు నిశ్చయంగా చావరు, మీ కన్నులు తెరవబడితే మీరు దేవతల్లాగా మార్చబడతారు అన్నాడు. అది నిజమా అబద్ధమా? అబద్ధమే. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనిషిని సృష్టించాడు. ఆయన దైవ స్వరూపంలో ఉన్న వ్యక్తిని ఇంకా మీరు దేవతల్లా మారుతారు అంటే అది అబద్ధమా నిజమా? అబద్ధమే. సో వాడు చెప్పేదంతా అబద్ధమే, కానీ అది నిజంలా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటంటే, మనిషి అంతా వాడు చెప్పే అబద్ధాన్ని నిజం అనుకుంటున్నాడు. అందుకే మనము ఓడిపోతున్నాం అన్నమాట. మనసులో జరిగే యుద్ధంలో మనం ఓడిపోతున్నాం. సో ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారు? మనం గెలవాలి. ఎక్కడ గెలవాలి? మన హృదయంలో, మన మనస్సులో
జరిగే పోరాటంలో మనం గెలిస్తే జీవితంలో కూడా గెలుస్తాం. మీన్ మన మనసులో మొదటిగా గెలిచేసాం అనుకోండి, జీవితంలో కూడా గెలిచేస్తాం. సో ఫస్ట్ డెసిషన్స్ అన్నీ మన మనసులో వస్తాయి. ఆ మనసులో వచ్చిన దాని ప్రకారం మన జీవితం వెళ్ళిపోద్ది. మీన్ సో పోరాటం అంతా హృదయంలోనే, ఆ మనసులోనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు అబద్ధీకుడు అయిన సాతాను మాట మనం వినకూడదు. సత్యము చెప్పే ప్రభు మాటనే మనం విశ్వసించాలి. నేను చెప్పాడు కదా, గుడ్డివాడు వచ్చి ఏం చెప్తున్నాడు, అయ్యా నువ్వు దేవుని కుమారుడు అని నేను విశ్వసిస్తున్నాను. మీన్ విశ్వసించడం అంటే ఏంటి? దేవుడు చెప్పే ప్రతి మాట మన జీవితంలో నమ్మడం. మీన్ దేవుడు ఏం చెప్తున్నారు, సాతాను ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. సాతాను ఏం చెప్తాడంటే, ఒంటరిగా ఉన్న వ్యక్తుల దగ్గరికి వచ్చి, నువ్వు ఒంటరి దానివి, నీకెవ్వరూ లేరు, నిన్ను పట్టించుకునేవాడు ఎవడూ లేడు, నీ జీవితంలో నువ్వు ఒంటరి దానివి, నీ జీవితం ఎందుకు పనికిరాదు, బాగుపడదు అని చెప్తాడు. అవునా? ఆ మాట మనకి ఎంత సంతోషంగా ఉంటుందా? అవును, నేను ఒంటరి దాన్నే, అవును నన్ను పట్టించుకునేవాడు ఎవడు లేడు, అవును నేను ఎందుకు పనికిరాని దాన్ని. వాడు చెప్పేదానికి మనం ఇంకోటి వేస్తాం, ఎస్ అని చెప్తాం. మనం చెప్తున్నారా? చాలామంది చెప్తున్నారు ఇలాగా, ఎస్ నేను ఒంటరి దాన్ని, నాకు ఎవ్వరు లేరు, నా బాధ వినేవాడు లేడు, నన్ను పట్టించుకునేవాడు లేడు, నా యోగక్షేమాలు చూసేవాడు ఎవడు లేడు, నా హృదయంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు, ఈరోజు నా బాధ పట్టించుకోవడానికి 5 నిమిషాల టైం ఎవరికీ లేదు అని వాడు చెప్పిన దానికి ఇంకో 2 వేస్తాం మనం. ఇదేంటిది? ఇది నిజమా అబద్ధమా? నువ్వు ఒంటరి దానివి అన్న మాట నిజమా అబద్ధమా? వాక్య ప్రకారంగా దేవుడు ఏం చెప్తున్నారు, సత్యం ఏంటి అసత్యం ఏంటి మనం తెలుసుకోవాలి. సత్యం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, హీబ్రూస్ 13:5. నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. నిన్ను మిడిల్ వర్డ్స్, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పెను కదా, కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. సో ఈరోజు ప్రభు ఏం చెప్తున్నారు, నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. అంటే ఒక్క నిమిషం, ఒక రెప్ప పాటను కూడా నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రభు చెప్తున్నారు. నీ భర్త, లేకపోతే నీ తల్లిదండ్రులు, లేకపోతే నీ పిల్లలు ఏదో ఒక సమయంలో వదిలేయచ్చు, విడిచిపెట్టవచ్చు. వాళ్ళు చనిపోతే మనం ఒంటరి వాళ్ళం అయిపోవచ్చు, లేదా వాళ్ళు మిమ్మల్ని విడిచి ఏ ఫారిన్ కంట్రీస్ అన్నా వెళ్ళిపోతే మీరు ఒంటరివారు అయిపోవచ్చు. ఒకవేళ నీకు ఏ సర్జరీయో జరుగుతుంది, నీ భర్త నీ ఆపరేషన్ థియేటర్లోకి రాలేడుగా, ఆ డోర్ వరకు వస్తాడు, చేయి వదిలిపెట్టేస్తాడు, నువ్వు ఒంటరిగానే లోపలికి వెళ్ళొచ్చు. కానీ ప్రభు ఏం చెప్తున్నారు, నేను ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఇది సత్యం. మనం ఈ సత్యాన్ని నమ్మం. మనం ఏం నమ్ముతున్నాం? నాకెవ్వరు లేరు. వాడు చెప్పే కొద్దీ ఇంకా హ్యాపీగా ఉంటుంది మనకి. అవును, నాకెవ్వరు లేరు, నీ కష్టాల్లో పాలుపంపులు పొందడానికి ఒక్కళ్ళు కూడా లేరు, నీతో మాట్లాడడానికి నీతో నేను ఉన్నాను, అనుక్షణం నిన్ను పట్టుకుని నేను నడిపిస్తున్నాను అన్న మాటను మనం నమ్మట్లేదు. అంటే సత్యాన్ని మనం నమ్మట్లేదు. కాబట్టి హృదయంలో జరిగే యుద్ధంలో మనం ఓడిపోతున్నాం. మన మనసు మారడం లేదు, మనం రూపాంతరం చెందడం లేదు. ఈ రోజు నుంచి ఎవరైనా ఒంటరి వాళ్ళు అంటే వీళ్ళకి ఇంకా వాక్యం అర్థం కావట్లేదని నేను డిసైడ్ అయిపోవాలి. ఇంకా ఎవరి నోట్లోంచి ఈ మాటలు చాలామంది నోట్లోంచి నేను వింటున్నాను కాబట్టి ఈరోజు చెప్తున్నాను. ఈరోజు చాలామంది బిడ్డలు, నేను ఒంటరి దాన్నక్క, నాకెవ్వరు లేరు, నేను ఎప్పుడు ఒంటరి దాన్నే, నా జీవితంలో సంతోషమే లేదు, ఎప్పుడు చూసినా బాధలే, ఎప్పుడు చూసినా దుఃఖాలే, ఎప్పుడు చూసినా ఒంటరితనమే. ఎందుకు ఎవరు లేదని ఏడడం? దేవుడేమో నేను ఉన్నానమ్మా నీతో పాటు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నేను నీతో సదాకాలం ఉంటానని ఆయన వాగ్దానం చేస్తే నాకు ఎవ్వరు లేరని నువ్వు అంటున్నావంటే నువ్వు దేవుణ్ణి విశ్వసించడం లేదు అని అర్థం. దేవుని యందు నీకు విశ్వాసం లేదు అని డిక్లేర్ చేయొచ్చు ఆ మాటతో. సో నువ్వు ఎలా ఉన్నావు? అసత్యంలో ఉన్నావు, అబద్ధాన్ని నమ్ముతున్నావు, నిజాన్ని నమ్మడం లేదు, సత్యంలో నువ్వు లేవు.
దేవుని యందు విశ్వాసం లేదు అని డిక్లేర్ చేయొచ్చు. ఈరోజు ఎంతమంది విశ్వాసంలో ఉన్నారు? విశ్వాసంలో ఉంటే ఈరోజు మనం అనుకోవాల్సిన మాట ఏంటంటే, నేను ఒంటరి దాన్ని కాదు. ఆమేన్. ఈ మాటను మనం హృదయంలో నమ్మాలి, బయట కాదు, నోటితో చెప్పుకోవడం కాదు, హృదయంలో మనస్సులో నమ్మాలి. ఎస్, నేను ఒంటరి దాన్ని కాదు, నాతో పాటు ప్రభు ఉన్నారు. నీ ఒంటరితనం అనే యుద్ధాన్ని నువ్వు గెలవాలి అంటే ఖచ్చితంగా ఈ మాట నువ్వు డిక్లేర్ చేయాలి, నోటితో పలకాలంట. సాతాన్ మనసులో చెప్తా ఉంటాడు, చెవుల్లో చెప్తా ఉంటాడు వచ్చి, నువ్వు ఒంటరిదాను, నువ్వు ఒంటరిదాను. వెంటనే నువ్వు నోటితో పలకాల్సింది, నేను ఒంటరిదాన్ని కాదు, ప్రభు నాకు తోడే ఉన్నారు, ఆయన నన్ను విడువనన్నారు, ఎడబాయనన్నారు. ఈ మాట నువ్వు నోటితో డిక్లేర్ చేయాలి, పలకాలి, మనసులో ఉండాలి, పైకి కూడా పలకాలి. ప్రభు ఏం చేశారు? సాతాన్ వచ్చి 40 దినాల తర్వాత అరణ్యంలో ఉన్నప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ కంప్లీట్ అవ్వగానే సాతాన్ వచ్చి శోధించడం మొదలుపెట్టిందంట, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని. అప్పుడు ప్రభు ఏం చేశారు? వాక్యం అనే ఖడ్గాన్ని యూజ్ చేసి ఆ యుద్ధాన్ని గెలిచారు. ఆమేన్. అదే వాక్యపు ప్రత్యక్షత మనకి కూడా ఇచ్చారు. మనం కూడా ఆ యుద్ధాన్ని గెలవాలని ప్రభు చెప్పారు. నేను ఈ లోకాన్ని జయించాను, మీరు కూడా జయించండి అని చెప్పారు. మనం ఏం చేస్తున్నాం? అబద్ధాలను నమ్మేసి మన హృదయంలో ఓడిపోతున్నాం, మన మనసులో ఓడిపోతున్నాం, పైకి కూడా ఓడిపోతున్నాం. ఓడిపోవడానిక దేవుడు మనల్ని పిలుచుకున్నది? గెలవడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నారు. ఇంకొక రెండో విషయం చూద్దాం. సాతాన్ వచ్చి ఏం చెప్తాడు అంటే, నీ అనారోగ్యం తగ్గదు అంటే, ఎక్కువగా ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి. సాతాన్ ఏం చెప్తాడంటే, చిన్న రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్నే చూపిస్తాడు. డాక్టర్ ఏం చెప్పారు? ఇంక నీకు ఈ అనారోగ్యం పోదు, దీని నుంచి నెక్స్ట్ లెవెల్లో ఏదో ఒకటి ఇంకా పెద్దది వెళ్ళిపోవచ్చు, ఇంక ఇది క్యాన్సర్లో పెట్టేయచ్చు, లేకపోతే ప్రాణాంతకమైన వ్యాధి అయిపోవచ్చు, హార్ట్ ప్రాబ్లం అయిపోవచ్చు. కొంచెం ఆయాసం రాగానే గుండె దడ వస్తుందమ్మా, నాకు హార్ట్లో ఏ ప్రాబ్లం ఉందో. ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది? చిన్న ఆయాసం రాగానే గుండెల్లో ప్రాబ్లం ఉందేమో అన్న మాట ఎక్కడి నుంచి? ఈ లోక మర్యాద అది, ఈ లోక జ్ఞానం అది. ఏం జ్ఞానం? లోక జ్ఞానం. ఏం చెప్తాడు సాతాను? నీ పని అయిపోయింది, నీ గుండెల్లో జబ్బు వచ్చింది, లేకపోతే చిన్న కాయ కనిపించగానే నీకు క్యాన్సర్ వచ్చింది. ఈ లోకంలో కొంచెం జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానాన్ని యూజ్ చేసుకుని సాతాను మాట్లాడుతూ ఉంటాడు. మనం ఏం చేస్తాం? అవును నిజమే, పలానా ఆవిడికి ఇలా అయిందంట, నాకు కూడా అలానే అయింది. నువ్వు ఏది నమ్ముతున్నావో అదే జరిగిద్ది. నువ్వు హృదయంలో ఏది నమ్ముతున్నావో నీ జీవితంలో అదే జరుగుతుంది. నా క్యాన్సర్ వస్తుందని నువ్వు నమ్ముతున్నావో అదే జరిగిద్ది. నా గుండె జబ్బు వస్తుందని నువ్వు నమ్ముతున్నావో అదే జరిగిద్ది. అదే నమ్ముతాం, అదే పలుకుతాం నోటితో. మన నోటికి చాలా పవర్ ఉందంట. మనం ఏది పలికితే అది అయిపోద్ది అంతే. దేవుడు ఈ సృష్టిలో దేనికి నోరు ఇవ్వలేదు. పక్షులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, సముద్రంలో చేపలు ఉన్నాయి. దేనికన్నా దేవుడు నోరిచ్చాడా? మనుషులు ఒక్కరికే నోరిచ్చాడు. ఎందుకంటే ఆ మాట్లాడితే క్రియేటివ్ పవర్ అనేది మాటల్లో ఉంటుందంట. దేవుడు వెలుగు కలుగును కాకంటే అయిపోయింది అంతే. అదే పవర్ దేవుడు మన నోట్లో కూడా పెట్టారు. నువ్వు ఏది నమ్ముతావో, ఏది పలుకుతావో, హృదయం నిండిన కొద్దీ నోరు మాట్లాడుతుంది. నోరు మాట్లాడిన కొద్దీ నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు నువ్వేం పలుకుతున్నావు? నేను రోగిని అని పలుకుతున్నావు, అదే జరుగుతూ ఉంది. కానీ మనం ఏం పలకాలి? దేవుడు ఏం చెప్తున్నారు చూద్దాం. మొదటి పేతురు పత్రిక వాక్యాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. కొన్ని వర్డ్స్ అన్నా మన హృదయంలో ముద్రించబడాలి. ఎప్పుడు బైబిల్ తీసి చదవలేం కదా, ఈ మాటలన్నా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి యుద్ధాలు, పోరాటాలు మీ మనసులో జరుగుతున్నప్పుడు ఈ మాటలు మీరు పలికే వ్యక్తులుగా ఉండాలి. రెండవ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి.
ఏం చెప్తున్నారు ప్రభు? నొందితిరి అంటే డన్, జరిగిపోయింది. ఆల్రెడీ మనం స్వస్థపరచబడ్డాము. ఎప్పుడు స్వస్థత పొందుకున్నాం? సిలువలో దేవుడు మన అనారోగ్యాల్ని, మన శాపాన్ని, మన పాపాన్ని సమస్తాన్ని కొట్టివేసి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఈ మాట మన హృదయంలో ముద్రించబడాలి. ఏం పడాలి? ముద్రించబడాలి. నీకు నొప్పి వస్తుంది, పర్వాలేదు. ఏం పలకాలి? ఆయన పొందిన గాయాల చేత నేను స్వస్థత నొందితిని. నీకు ఇక్కడ కాయ కనిపిస్తుంది, పర్వాలేదు. విశ్వాసంతో పలుకు, నేను ఆయన పొందిన గాయాల చేత దీని విషయంలో నేను స్వస్థత నొందితిని అని పలకాలి. నువ్వు అది పలుకుతూ ఉంటే అది ఆటోమేటిక్గా హీల్ అయిపోద్ది. ఇది దైవిక స్వస్థత. ఆమేన్. నువ్వు మందులు వేసుకోవద్దని నేను చెప్పట్లేదు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో, మందులు వేసుకో, నో ప్రాబ్లం. కానీ స్వస్థత ఎక్కడి నుంచి రావాలి? నువ్వు ఎన్ని మెడిసిన్స్ వాడినావు, కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గవు. ఎందుకు తగ్గవు అంటే ఆ స్వస్థత, దైవిక స్వస్థత నీలోకి రాలేదు, నువ్వు దాన్ని పొందుకోలేకపోతున్నావు. సో ఏ మెడిసిన్స్ వేసుకోకుండా ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా హీలింగ్ అయిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చింది స్వస్థత? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. మందులు వేసుకున్నా వేసుకోకపోయినా స్వస్థత ఇచ్చేది దేవుడే. ఆమేన్. సో నీ విశ్వాసం కొద్దీ నీ కార్యాలు జరుగుతాయి. నీ విశ్వాసం కొద్దీ నీకు స్వస్థత జరుగుతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందంట. ఆమేన్. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసుకో. ఈ వర్స్ ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఎప్పటి వరకు చేయాలి? నీకు ఒక అనారోగ్యం కనిపించింది, మరలా అది స్వస్థతగా మారేంత వరకు నువ్వు మాట పలుకుతూనే ఉండాలి. మనకేమైతుందంటే దీనికి రివర్స్ అన్నమాట. గొంతులో చిన్న కిచికిచి వచ్చింది, వెంటనే భయం. అయ్యో బాబాయ్, ఇప్పుడు గొంతు నొప్పి వస్తుందేమో, 10 రోజులు మాట రాదేమో, ఇప్పుడు వాక్యం ఎలాగా? నా ఆలోచన చెప్తున్నా, నేను కూడా ఇలా ఆలోచిస్తాను. సో ఈ వాక్యం ఎలాగా, ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి? ఈ గొంతు నొప్పి వస్తే తొందరగా తగ్గదేమో అంటే మనం ఏం పలుకుతున్నామో అదే జరుగుతుంది. అవిశ్వాసంతో ఇది జరుగుతుందేమో, అదే పలుకుతున్నాం, అదే జరుగుతుంది. సో కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తున్నారు, నువ్వు పలకాల్సింది ఏంటంటే ఆయన పొందిన గాయాల చేత నేను స్వస్థత నొందితిని. నేను ఆల్రెడీ హీల్డ్ బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్. అంతే, ఐఎమ్ హీల్డ్ అని చెప్పాలి. నేను స్వస్థత పొంది ఉన్నాను, నేను స్వస్థపరచబడి ఉన్నాను, అనారోగ్యం నా మీద ఏలుబడి చేయలేదు, యేసుక్రీస్తు ప్రభు సిలువలో దాన్ని కొట్టివేశారు. ఇది నువ్వు పలకాల్సింది, నువ్వు చెప్పాల్సింది, పలకాల్సింది ఇదే. సో దీన్ని మనం హృదయంలో ముద్రించుకోవాలి. నువ్వు ఒంటరిదానివి కాదు, నువ్వు అనారోగ్యముతో పడి ఉండడం దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం ఏంటి గ్రహించాలి, వాక్యం ఏంటి మన జీవితంలో అది ఎలా పనిచేస్తుంది. సో ఈరోజు మన మనస్సు కనుక వాక్యానుసారంగా మార్చుకుంటే ఖచ్చితంగా మనస్సులో పోరాటాన్ని మనం జయించగలుగుతాం, శారీరక పోరాటాలను కూడా మనం జయించగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. 2 పోరాటాలు అయిపోయినాయి, ఇంకొక పోరాటం గురించి చూద్దాం. సాతాను ఏం చెప్తాడంటే, నువ్వెందుకు పనికిరావు, దేవుని పరిచర్యకు నువ్వేం పనికొస్తావని, నీలో అంత జ్ఞానం లేదు, అంత శక్తి లేదు, అంత బలం లేదు. ఇది కూడా ఈ మధ్యన ఎక్కువగా నేను వింటున్నమాట. నువ్వు ఏం చేయగలుగుతావు, నీకేం జ్ఞానం ఉంది? దేవుడు మనల్ని జ్ఞానవంతులని పిలుచుకున్నారా? మనం తెలివైన వాళ్ళమని పిలుచుకున్నారా? మనం గొప్ప వంశీకులు అని పిలుచుకున్నారా? ఆయన పిలుపేంటి, ఆయన ఏర్పాటేంటి? నా పక్షంగా ఆయన పిలుపేంటంటే, ఈ లోకంలో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నారంట. ఈ లోకంలో తెలివి లేని వారిని దేవుడు పిలుచుకున్నారంట. ఈ లోకంలో ఎందుకు పనికిరాని వాళ్ళని దేవుడు పిలుచుకున్నారంట. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నారు. ఐఎమ్ నాట్ వర్తబుల్ అంటున్నావంటే నీ గురించి నువ్వు ఇంకా, నీ గురించి కాదు, నిన్ను పిలిచిన దేవుడి గురించి నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదు. ఆమేన్. సో ఈరోజు నువ్వు ఏం పలకాలి? ఒకవేళ సాతాను వచ్చి నువ్వెందుకు పనికిరానోడివి అని నీతో అన్నాడు అనుకోండి, నీ మనసులో, బయటికేం చెప్పడాడు, మనసులోనే మాటలన్నీ చెప్తూ ఉంటాడు.
నీ మనసులోనే ఈ మాట వస్తుంది, నువ్వు ఎందుకు పనికిరాని దానివి, నీకు చదువు లేదు, నీకు వాక్యం చదవడం తెలీదు, నీకు ప్రార్థన చేయడం తెలీదు, నీకు పాట పాడడం తెలియదు, నువ్వు ఎందుకు పనికిరాని దానివి అని అంటే మనం పలకాల్సిన మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఈరోజు నువ్వు పలకాల్సిన మాట, నా బలంతో కాదు, నా జ్ఞానంతో కాదు, నా తెలివితో కాదు, నా శక్తితో కాదు, నా సామర్థ్యముతో కాదు, నన్ను బలపరచు దేవుని యందు నేను సమస్తమును చేయగలను. ఆమేన్. నా బలం ఆయనే, నా జ్ఞానం ఆయనే, నా శక్తి ఆయనే, నా సామర్థ్యం ఆయనే అయినప్పుడు దేవునికి ఎంత శక్తి ఉంది? దేవుడు ఒక మాటతో ఈ సృష్టి అంతా చేయగలిగినంత శక్తిమంతుడు. ఆయనకి ఎంత జ్ఞానం ఉందంటే శూన్యంలో ఈ భూమిని వెళ్లాడతీసిన జ్ఞానవంతుడు. ఆయన తెలివి ఎంతో గొప్పది, దాన్ని వర్ణించలేం. సో అంత గొప్ప దేవుడు నీలో ఉంటే, ఆయన జ్ఞానం నీ జ్ఞానం అయితే నువ్వు ఏదైనా చేయగలవు. చాలామంది చదువుకోలేని వాళ్ళ గురించి, అసలు వాక్యమే చదవడం రాని వాళ్ళ గురించి గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం వింటూ వస్తాం. వాళ్ళకి దేవుడు దర్శనాలు ఇస్తారు. ఒక్కొక్కరు చెప్తారు, మా పనమ్మాయి, ఇప్పుడు నాకు పని చేస్తున్న పనమ్మాయి, తను కూడా క్రిస్టియన్, తనకి చదువు లేదు పాపం. తను చెప్తుంది, మేడం ఈరోజు నిన్న నైట్ నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని చెప్పారు మేడం, ఆ వాక్యం ఏంటో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటది వచ్చి. అంటే ప్రార్థనలోనే దేవుడు తనతో ఆ వర్స్ చెప్తారంట, మాట్లాడుతూ ఉంటారు, స్వరం వినిపిస్తుంది తనకి. నీ చదువు అవసరం లేదు, నీ జ్ఞానం అవసరం లేదు, దేవుడు నీతో మాట్లాడితే చాలు. ఆమేన్. దేవుళ్ళో నువ్వు బలంగా, నా దేవుడే నాకు బలం, నేను ఏదైనా చేయగలనని నువ్వు నమ్మగలిగితే చాలు, దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకోగలరు. ఆమేన్. ఈరోజు నీ మనసు మారాలి. ఎలా మారాలి? నేను జ్ఞానం లేని దాన్ని అని ఇన్ని రోజులు నువ్వు నమ్మావేమో. లేదు, నేను జ్ఞానవంతురాల్ని, క్రీస్తులో అని నువ్వు నమ్మాలి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మనం చూస్తాం, సువార్తమ్మ ఏదో ఒక పెద్ద ఆవిడ, ఒక ముసలావిడ. అసలు ఆవిడకి ఏం జ్ఞానం ఉందని మొత్తం యూట్యూబ్ నిండా ఆవిడ వీడియోసే కనబడతాయి. దేవుడు నిన్ను పైకెత్తాలనుకుంటే నీ చదువుతో, నీ జ్ఞానంతో, నీ అందంతో, నీ శక్తితో, నీ సామర్థ్యంతో సంబంధమే లేదు. నిన్ను ఎలా అయినా ఎత్తేయగలరు ఆయన. ఆమేన్. ఎందుకంటే ఆయన జ్ఞానం నీలో ఉంటే చాలు. ఆమేన్. ఈరోజు నేను ఏమీ చేయలేను అని అనుకుంటున్న వాళ్ళందరికీ దేవుడు చెప్తున్న మాట ఏమని పలకాలి మనం? నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అని పలకాలి. ఇప్పుడు 3 మాటలు నేర్చుకున్నాం. నేర్చేసుకుని వదిలిపెట్టేస్తే మనకు ఉపయోగం లేదు. అందుకే నేను ఫాస్ట్గా చెప్పడం లేదు. 3 యుద్ధాలు, 3 పోరాటాలు, 3 విజయాలు. ఆమేన్. మొట్టమొదటిది, నువ్వు ఒంటరివి అని చెప్తే మనం ఏం చెప్పాలి? నా దేవుడు నన్ను విడువను, ఎడబాయను అని చెప్పారు. సదాకాలం నాకు తోడై ఉంటానని చెప్పారు. నేను ఒంటరి దాన్ని కాదు. నన్ను పట్టించుకోవడానికి, నన్ను పలకరించడానికి, నన్ను పోషించడానికి, నన్ను సంరక్షించడానికి, నా సమస్త బాధను తన బాధగా మార్చుకొని నా కోసం సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య నాకు తోడుగా ఉన్నారు అని నువ్వు చెప్పగలగాలి. అది మొదటి యుద్ధం జయించేసినట్లే. రెండవ యుద్ధం, నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, నీకు స్వస్థత రాదు, నువ్వు బాగుపడవు అని సాతాను చెప్పినప్పుడు మనమేం చెప్పాలి? ఆయన పొందిన గాయాల చేత నేను స్వస్థత నొంది తిని, నేను చావను, సజీవురాలనై యెహోవా క్రియలు వివరించెదను. ఆమేన్. సో వాడు ఏ తంత్రంతో వస్తే దానికి మెడిసిన్ దేవుని వాక్యంలో నుంచే మనం తీసుకోవాలి. అప్పుడే ఈ వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది. రూపాంతరపు అనుభవంలోనికి మనం వస్తాం. మన మనస్సు మారి నూతన మొదటి వల్ల రూపాంతరపు అనుభవం అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి.
సగం సగం ట్రాన్స్ఫర్మేషన్ కాదు, కంప్లీట్గా మన మనసు మారాలి. ఈరోజు నువ్వు ఎందుకు పనికి రావు అని వాడు చెప్తే, సాతాను చెప్తే, నువ్వు వెంటనే చెప్పాల్సిన మాట, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. దేవుని జ్ఞానం, దేవుని బలం, దేవుని శక్తి, దేవుని సామర్థ్యం నాలో ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను. ఆమేన్. సో ఈరోజు భయంలో గనక నువ్వు జీవిస్తూ ఉంటే, మొట్టమొదటి ఈ లోకానికి గొల్లల దగ్గరికి దేవదూతలు వచ్చి చెప్పిన మాట, భయపడకుడి. ఏం చెప్తారు? భయపడకుడి. నిజంగా మంచి మాట. ఒకసారి చదువుతున్నాను చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచుండ్రి. మనకి సమాధానం. ఈరోజు పీస్ లేకుండా చాలామంది బతికేస్తున్నారు. హృదయంలో నెమ్మది ఉందా, సమాధానం ఉందా అంటే లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నాననే అజ్ఞానంలో తెలియకుండా బ్రతికేస్తున్నారు. దేవుడు నాకు తెలుసు అంటారు. అమ్మ నువ్వు సమాధానంగా ఉన్నావంటే లేదు. ఇంకెందుకు దేవుడు నీకు? దేవుడు వచ్చిందే భూమి మీద ఆయనకి ఇష్టమైన ప్రజలకు సమాధానాన్ని అనుగ్రహించడానికి. నువ్వు ఇష్టమైన బిడ్డవైతే ఖచ్చితంగా నీ హృదయంలో సమాధానం ఉంటుంది. నువ్వు ఇష్టం లేని బిడ్డవైతే సమాధానం ఉండదు. నువ్వు నిజంగా నువ్వు ఇష్టమైన బిడ్డవైతే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. భయపడకుము అని దేవుడు 365 రోజులకి 365 వాగ్దానాలు ఇచ్చేశారంట. బైబిల్లో భయపడొద్దు అని 366 సార్లు రాసిందంట. ప్రతిరోజు దేవుడు భయపడొద్దు భయపడొద్దు అని చెప్తే మనం ఇంకా భయంలోనే బ్రతుకుతున్నాం. అంటే వాక్యం మన హృదయంలో పని చేయడం లేదు. వాక్యం మనలో మార్పు తీసుకురావడం లేదు. మన మనసు మారడం లేదు. కాబట్టి ఈరోజు రూపాంతరపు అనుభవంలోనికి మనం రాలేకపోతా ఉన్నాం. ఇంకా చాలా అంశాలు నేను రాసుకున్నాను, టైం అయిపోయింది. జస్ట్ ఒక 4 మాత్రమే మనం చూసాం. ఒంటరి వారము కాదు, నేను నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు మనతో ఉన్నారు. మనం అనారోగ్యంతో నశించడానికి కాదు, మన దేవుడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, దేవుడు పొందిన గాయాల్లో నుంచి మనకి స్వస్థత ఉన్నది. మనము పనికిరాని వారం కాదు, ఆయనలో ఉండి ఆయన మనల్ని బలపరుస్తున్నప్పుడు మనం సమస్తం చేయగలం. మనం భయపడుటకు పిరికితనము కలిగిన ఆత్మదేవుడు మనకి ఇవ్వలేదు. దత్తపుత్రాత్మ కలిగిన వారముగా ధైర్యముగా అబ్బా తండ్రి అని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనతో సమస్తాన్ని జయించి సమాధానము కలిగి ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఈరోజు మీ హృదయాల్లో ఉన్న ప్రతి విధమైన పోరాటాన్ని జయించడానికి దేవుడు విడుదల చేస్తున్నారు. ఒకవేళ నువ్వు జయిస్తే ప్రభుకి స్తోత్రం, జయించకపోతే నువ్వు ఇంకా అదే స్థితిలో ఉంటావు. ఇంకెన్ని సంవత్సరాలైనా అదే స్థితి, అదే అనారోగ్యము, అదే ఒంటరితనము, అదే భయము, అదే నిరుత్సాహము. అలా ఉండడం దేవుని చిత్తము కాదు. దయచేసి మన మనసులు మార్చుకుందాం. అలా మనస్సు మారి రూపాంతరపు అనుభవంలో నేను వచ్చాను అని గొప్ప సాక్షులుగా ఈ లోకంలో మనం జీవిద్దాం. అట్టి కృపను మనకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.